హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే ధనరాజ్. సార్ నేను రాత్రి రాజలింగమూర్తిని హత్య చేయడం అయితే జరిగింది. అసలు ఎవరు ఈ రాజలింగమూర్తి? అతనిపై హత్య జరిగితే పబ్లిక్ గాని, మీడియా గాని ఎందుకు ఇంతలాగా రియాక్ట్ అవుతున్నారు? అతను ఒక సామాజిక కార్యకర్త అని చెప్పుకోవాలి. ఏదైతే భూపాలపల్లి మండలంలో గాని ఎక్కడైనా సరే అది ప్రాజెక్ట్ అవని లేదంటే కనుక అటవీ భూములు ఆక్రమించినా సరే అతను ఎదురుగుండా సీఎం ఉన్నా సరే లెక్క చేయకుండా కోర్టులను ఆశ్రయించిన సామాజిక కార్యకర్త, ప్రజావేగు అంటూ కూడా బిరుదులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే రాజలింగమూర్తి ఎవరైతే ఉన్నారో అతని భార్య సరళ, ఆమె 15వ వార్డులో భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్. అయినా సరే అతను కౌన్సిలర్ అయినా సరే అతను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో మేటిగట్టు దగ్గర 7వ నెంబర్ పిల్లర్ ఎప్పుడైతే కుంగిపోయిందో అతను కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయిస్తే అప్పటి సీఎం కేసీఆర్, అదేవిధంగా మంత్రి హరీష్ రావు దానికి సంబంధించిన ఇంజనీర్ మీద కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు ఫస్ట్‌లో వీళ్ళందరూ పట్టించుకోలా. ఈ రాజలింగమూర్తి ఏంటి అయితే ఏమవుద్దని లెక్క చేయకుండా ఉన్నారు. అయితే ఎప్పుడైతే కోర్టు రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పిచ్చిందో అప్పుడు మొత్తం అందరూ కూడా యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఎవరి రాజలింగమూర్తి అని చూసే పరిస్థితి వచ్చింది. రాజలింగమూర్తి అప్పుడు నోటెడ్ అయ్యారు అందరికి. రాష్ట్రం అందరికీ పెను సంచలనంగా మారింది. సీఎం మీద కేసేసిన మొదటి వ్యక్తి అయితే అతనని చెప్పుకోవచ్చు. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి దాని మీద ప్రాజెక్ట్ ఏ రకంగా కట్టారు ఏంటి ఇవన్నీ కూడా తర్వాత అయితే వచ్చినాయి. అప్పుడున్నటువంటి కలెక్టర్ మీద కూడా కేసు వేయడం అయితే జరిగిందంట కదా సార్? కలెక్టర్ మీద కూడా కేసేశారు. ఎందుకని అటవీ భూమి 171 సర్వే అటవీ భూమిని వేరే వోళ్ళకి అక్రమంగా కలెక్టర్ కేటాయించడం వల్ల ఏంటంటే ఈ రాజలింగమూర్తి దాన్ని వ్యతిరేకించి దానికి సంబంధించింది మళ్ళా కూడా కోర్టును ఆశ్రయించాడు. ఇతను ఎక్కువ సివిల్ కేసులకు సంబంధించి కోర్టుని ఎక్కువగా జిల్లా పరిధిలో ఉన్న కోర్టులు ఎక్కువగా ఆశ్రయిస్తాడు. ఆ టైంలో కూడా ఏదైతే ఇప్పుడు ఇతను మర్డర్‌కి ఎప్పుడైతే జరిగిందో అంబేద్కర్ కూడలే. ఆ అంబేద్కర్ కూడలిలోనే కొంతమంది ఏదైతే బాధిత కలెక్టర్ కేటాయించినా సరే ఆపాల్సొచ్చింది. ఆపాల్సిన రావడంతో సంబంధించిన ఎవరైతే భూములకి ఇచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడికొచ్చి ధర్నా చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి మీద కూడా వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. ఇలాగ అడ్డుగోడ వేశారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రాజలింగమూర్తి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి అతనికి భార్య కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినా ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే అతను కొంతకాలంగా అయితే పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీలోనూ ఇతను జాయిన్ అవ్వల. అయితే రీసెంట్‌గా పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఇతనికి కొంత భూమి ఉంది. ఆ భూమి వే వేరే వాళ్ళు ఆక్రమిస్తున్న టైంలో ఇతను మళ్ళా ఎళ్లి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. సివిల్ కేసు నెగ్గడానికి ఇతనికి వైపు సపోర్ట్‌గా కోర్టు తీర్పు వస్తున్న సమయంలో నిన్న అర్ధరాత్రి ఏదైతే రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ కూడలి దగ్గర, ఈ అంబేద్కర్ కూడలి దగ్గర కొంతమంది అయితే ఆటోలో కాపు కాసి రాజలింగం రాంగానే ఆటోలో గొడ్డలతోనూ, కత్తులతోనూ విపరీతంగా ఇతన్ని ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. 5 మంది. ఇతని పేగులు గూడా బయటకొచ్చిన పరిస్థితి. మొహం గూడా గుర్తుపట్టలేని స్థితిలో తీవ్రంగా కక్షగా ఇతన్ని హత్య చేయడం జరిగింది. అంటే తన భార్య, బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే నా భర్తని చంపించారు అని అంటున్నారు. అనడం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే వాళ్ళిద్దరే అంటున్నారు. అప్పట్లో ఎవరిపైనైతే కేసు పెట్టాడో రాజలింగమూర్తి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రాజకీయ ఇది రంగు పులుపుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఇప్పుడు సీఎం మీద కేసేసినోడు నాకు తెలిసి ఇప్పుడు దాకా అతను తప్ప ఎవరు లేరు. ఒక సామాన్య కార్యకర్త అతను. ఒక సామాజికవేత్త చిన్న వ్యక్తి ఒక సీఎం మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద కేసు వేయడం, కోర్టు అతనికి అనుకూలంగా మాట్లాడడం అనేది సామాన్యులకు కూడా చట్టం ఎంత ఉంటుందో ఆసరాగా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. అయితే ఇతను రాజకీయ కక్ష కట్టారంటే ఇతను అది జరిగి 2024లో కూడా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆపోజిట్లో వచ్చిందో ఈ కేసీఆర్ కానీ సంబంధించిన హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా హైకోర్టుకి అది ఆల్రెడీ వేశారు. జిల్లా కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళే చేశారని ఏం కాదు. అయితే ఎవరైతే ఈ ఫలానా దాని మీద వేశారో అతను ఇలాగ మరణించాడు అని చెప్పడం వల్ల ఏంటంటే మొత్తం అందరూ కూడా కేసీఆరే చేయించాడు, కేసీఆర్ వెనకాల ఉండి ఇదంతా నడిపించాడు అని అనుకుంటున్నారు. అవును. అతని భార్య కూడా సరళ ఎవరైతే ఉందో ఆమె నేరుగా వెళ్ళి ఫలానా వ్యక్తులకు మాకు భూ వివాదం ఉంది, కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది, వాళ్ళే చంపుకుంటారని చెప్పేసి వాళ్ళ మీద పెట్టింది తప్ప
ఈ కేసీఆర్ ఉన్నారని గాని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని గాని ఆమె చెప్పలేదు. అయితే ఇదంతా ఏమైందంటే వా ఎప్పుడైతే ఈ పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదే సీఎం మీదే కేసేసాడంటే ఖచ్చితంగా చంపేసి ఉంటారని చాలామంది అనుకుంటున్నారు. అందులో పూర్తి నిజం లేదు. అయితే ఇప్పటికే దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. ఆ ఐదుగురిని కూడా ఆల్రెడీ అదుపులో తీసుకున్నట్లయితే మనకు సమాచారం ఉంది. ఇది క్రమంలో ఎవరున్నారు బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు ఇతను ఈ ఒక్కటే కాదు. చాలా ఇలాంటివి ఏంటంటే కలెక్టర్ మీద కేసేసాడు. సీఎం మీద కేసేసాడు. ఈ భూములకు సంబంధించిన కేసేసాడు. అంటే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ అతను ఉన్నారంటారు. అతనున్నారు. ప్లస్ ఇంకోటంటే ఈ క్రమంలో ఏంటంటే అతనికి శత్రువులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఏ శత్రువు దాడి చేశాడు, ఏ శత్రువు చంపి ఉంటాడు ఇతన్ననేది మనకి దర్యాప్తులోనే తేలాలి. ఖచ్చితంగా పోలీసులైతే దీని మీద దృష్టి పెట్టారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలందరూ కూడా ఖచ్చితంగా కేసీఆరే రాజకీయ హత్య ఇది. కేసీఆర్ ఫ్యామిలీ చంపేశారంటూ కూడా పెద్ద ఎత్తునైతే మాట్లాడడం జరుగుతుంది. ఎర్రబెల్లి దయాకర్ గాని, ఇతరత్ర కాంగ్రెస్ నేతలైతే ఒకళ్ళొకళ్ళుగా వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే దాంట్లో పూర్తి స్థాయి నిజం లేదు. కొంత బాధలో నిన్న రాత్రి కొంత బాధలో వాళ్ళ భార్య ఇలాగ చంపేశారు కాబట్టి ఇలాగా అని ఏదో చిన్నగా మాట్లాడినా కంప్లెయింట్ అయితే ఆ రకంగా ఇవ్వలేదు. కంప్లెయింట్ అయితే ఎదురుగుండా ఉన్న ఏదైతే భూమి ఉందో కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళు ముకుందు దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక 4, 5 పేర్లున్నాయి. వాళ్ళందరూ కలిసి చేశారని నాకు అనుమానం ఉందంటూ కూడా వాళ్ళ మీద అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేసి ఖచ్చితంగా ఎవరైతే రాజలింగమూర్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన వ్యక్తులను తొందరలోనే పట్టుకుంటారు. సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు ఏదైతే ఉందో గురువారం రోజు దానికి హీరింగ్ వస్తుందంట. దాని గురించి మీరేమంటున్నారు? అది కూడా ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని గాని, కేసీఆర్ సంబంధించిన వ్యక్తులను గాని, బీఆర్ఎస్ పార్టీని గాని ప్రధానంగా అనుమానించడానికి కూడా అదొక కారణం. ఎందుకంటే రేపొద్దున అతను ఎప్పుడైతే 2023లో కేసేయడం జరిగింది. 2024లో వీళ్ళ కోర్టుకెళ్ళడం జరిగింది హైకోర్టుకి. అయితే ఇప్పుడు రేపు గురువారం కూడా హీరింగ్‌కి వస్తుంది. లాస్ట్ తీర్పు హైకోర్టునిచ్చే తీర్పు హీరింగ్‌కి వస్తుందంటూ కూడా కొంత వినబడుతుంది మనకు కూడా. అయితే ఈలోపే ఎవరైతే పిటిషనర్ రాజలింగమూర్తి ఉన్నాడో అతను చనిపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకైతే కొంత బురద జల్లే రాజకీయంగా ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే రాజకీయ నాయకులు ఏంటంటే అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తా ఉంటారు. ఖచ్చితంగా రాజకీయంగా బురద జల్లే అవకాశం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గాని వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు? నిజంగా ఇప్పుడు చంపినోళ్ళు ఆళ్ళ పార్టీకి చెందినోళ్ళా? ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలితాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉంటే కనుక రేవంత్ రెడ్డి గారి మటుకు వదిలే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ అధికారం కోల్పోయారు. వాళ్ళ మీద ఇప్పటికే చాలా కేసులు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మొన్న కూడా పోలీసులు హరీష్ రావుకి సంబంధించిన కేసులో వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా కొంతమందిని ఎంక్వైరీలో కొడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తునైతే విమర్శలు వినపడుతున్నాయి. అయితే ఇది రాజకీయ హత్య కింద రంగు పులుముకుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు. అయితే ఇది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే విమర్శలుంటాయి. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిద్ధపడి ఉండాలి. దానికి ఎదురుగా ఆళ్ళు కూడా సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంటది. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఉంటాను.